1907లో సూరత్ ఐఎన్సీ మీటింగ్ లో లీడర్స్ అందరూ అతివాదులు మితవాదులుగా విడిపోయారు. ఈ వీడియోలో మితవాదుల గురించి తెలుసుకుందాం. మితవాదులు ఎప్పుడు కూడా ఇండియాకి స్వతంత్రం కావాలని కోరలేదు. జస్ట్ బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని మంచిగా రూల్ చేస్తే చాలు అనుకున్నారు. చెప్పాలంటే ఇండియా డెవలప్మెంట్ అనేది బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే ఉందని, బ్రిటిషర్స్ మనల్ని పాలించడం మన వరం అని ఫిరోజ్ షా మెహతా అనేవారు. మితవాదుల సిద్ధాంతాన్ని 3P సిద్ధాంతం అంటారు. 3P అంటే ప్రే, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. మితవాదులలో మెయిన్ లీడర్స్ ఎవరంటే దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, మహదేవ్ గోవింద రనడే, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే వీళ్ళు న్యూస్ పేపర్ రన్ చేసి అందరినీ మోటివేట్ చేసేవారు. అందులో దాదాబాయి నౌరోజీ వాయిస్ ఆఫ్ ఇండియా, సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాలీ, ఫిరోజ్ షా మెహతా బాంబే క్రానికల్, గోపాలకృష్ణ గోఖలే హితవాద అనే పత్రికలు నడిపారు. లాలా లజపత్ రాయ్ గారు మితవాదులను 20 years ప్రొటెస్ట్ చేసి బ్రిటిష్ వారి నుంచి వీళ్ళు రొట్టెలు బదులుగా రాళ్లను పొందారు అని అన్నారు. ఫ్రెండ్స్, మితవాదుల గురించి చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు ఇంకా ఏమైనా బిట్స్ తెలిస్తే కామెంట్స్ లో రాయండి. మీకు రివిజన్ గా ఉంటుంది. లెట్స్ ప్రిపేర్ టుగెదర్.